హాయ్ ఫ్రెండ్స్, స్టోరీలో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఇంపార్టెంట్. 4 జంటలని ఒకే ఎపిసోడ్లో చూపించడం కుదరదు కాబట్టి ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క జంటని చూపిస్తున్నాను. దానివల్ల మీకు స్టోరీ అనేది లాంగ్ అవుతుందని అనిపిస్తుందేమో, బట్ అర్థం చేసుకోండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 237. ఈ స్టోరీ చూసిన తర్వాత తప్పకుండా మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఉదయం 6 అవుతుండగా విరాజ్కి మెలకు వస్తుంది. నిద్రలేచి ఈరోజు తప్పకుండా విక్రమ్ నుండి తనకి కాల్ వస్తుందని నమ్మకంతో ఉంటాడు. తర్వాత వసుధారకి ఎలా ఉందా అని చూడటానికి తన ఫ్లాట్కి వెళతాడు. నైట్ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వలన వసుధార చాలా మత్తుగా పడుకుని ఉంటుంది. విరాజ్ ఫ్లాట్ లోపలికి వచ్చిన తర్వాత ముందుగా వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడున్న నర్స్తో మాట్లాడతాడు. ఇంకొక 2 days బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని నర్సు చెప్పగానే జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వసుధార రూంలోకి వస్తాడు. పాప చాలా మత్తుగా నిద్రపోతూ ఉంటుంది. విరాజ్ 2 సార్లు వసుధార అని కొంచెం గట్టిగానే పిలుస్తాడు, కానీ పాప మంచి నిద్రలో ఉండడం వలన అస్సలు తన నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఇంకా కొంచెం గట్టిగా వాయిస్ పెంచి పిలిచినా కూడా గాఢ నిద్రలో ఉన్న వసుధార డిస్టర్బ్ చేయకమ్మమ్మా, ఈరోజు సండే, ఆఫీస్ కూడా లేదు, పడుకోనివ్వు అని చెప్పి మళ్ళీ పడుకుంటుంది. విరాజ్కి కోపం పెరిగిపోతూ ఉంటే తన హెల్త్ విషయం వలన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ దగ్గరికి వెళ్ళి వసుధార అని తట్టి లేపుతాడు. వెంటనే వసుధార విరాజ్ చేతిని పట్టుకుని తన చెంప కింద పెట్టుకుని కొంచెం సేపు పడుకోనివ్వమ్మమ్మ అని మళ్ళీ పడుకుంటుంది. విరాజ్ వెంటనే తన చేతిని వెనక్కి తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి బకెట్ నీళ్లు తీసుకుని వచ్చి మొత్తం వసుధార మీదకి ఒక్కసారిగా పోసేస్తాడు. వసుధార ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, అమ్మమ్మ వర్షం వచ్చేస్తుంది, నేను తడిసిపోతున్నాను అని గట్టిగా అరుస్తుంది. వసుధార అరుపులకి విరాజ్ కోపం పీక్స్లోకి వెళ్ళిపోగానే షటప్ అని గట్టిగా అరుస్తాడు విరాజ్. అప్పుడు మన పాప స్పృహలోకి వచ్చి ఎదురుగా ఉన్న విరాజ్ని చూసి ఒక్కసారిగా విరాజ్ ఫేస్లో కనిపిస్తున్న కోపానికి భయపడి ఏమీ మాట్లాడకుండా బెడ్ మీద నుండి లేచి నుంచుంటుంది. కొంచెమైనా బుద్ధుందా? ఎప్పటి నుండి పిలుస్తున్నానో తెలుస్తుందా? కుంభకర్ణుడి కజిన్ సిస్టర్ లాగా ఆ నిద్రేంటి అని చాలా సీరియస్గా అంటాడు విరాజ్. ఒకసారి ఎదురుగా ఉన్న క్లాక్ వైపు చూసి ఏదో 10-12 అయినట్టు కొంపలేవో మునిగిపోతున్నట్లు ఇంత పొద్దున్నే నన్ను లేపడం దేనికి? పైగా నీళ్లు తీసుకొచ్చి నన్ను మొత్తం తడిపేశాడు శాడిస్టోడు. పైగా మళ్ళీ నన్నే తిడుతున్నాడు. అసలు ఈ టైగర్కే కొంచెమన్నా బుద్ధుందా? మళ్ళీ నన్నే బుద్ధుందా అని అడుగుతాడా అని తనలో తనే విరాజ్ని ఒక రేంజ్లో తిట్టుకుంటూ ఉంటుంది పాప. ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా బొమ్మలాగా ఏదో ఆలోచిస్తున్నావు అని అనగానే అది టాబ్లెట్స్ ప్రభావం వలన మెలకువ రాలేదు అని నెమ్మదిగా చెబుతుంది. ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతాడు విరాజ్. అబ్బా, ఎన్ని రోజులకి ఎలా ఉన్నావు అని అడిగావు మహానుభావుడు, జన్మ ధన్యమైంది అని అనుకుంటూ బాగానే ఉంది అని చెబుతుంది. చూడు, నాకు ఈరోజు అస్సలు ఖాళీ ఉండదు, బయట చాలా వర్క్ ఉంది, అందుకే చెప్పి వెళ్దామని వచ్చాను. అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకో, ముందు ఈ అవతారం నుండి బయటపడు అని అనగానే అప్పుడు చూసుకుంటుంది వసుధార తనని తాను. మొత్తం తడిచి నీళ్లతో తడిసి ముద్దయిపోయి ఉంటుంది. అలాగే అని బుర్రూపి 2 అడుగులు ముందుకు వేయగానే అప్పటికే తన నుండి వాటర్ మొత్తం ఫ్లోర్ మీద పడటం వలన వసుధార ముందుకి అడుగు వేయగానే జారి వెనక్కి పడబోతుండగా వసుధార పడకుండా విరాజ్ ఒక్కసారిగా వసుధార నడుము చుట్టూ చేతిని వేసి పట్టుకుంటాడు. అయితే విరాజ్ని ఇంప్రెస్ చేయాలని వసుధార పాప ముందు రోజు నుండి శారీలు కట్టడం మొదలుపెట్టింది. వాటర్ పడడం వలన శారీ మొత్తం పక్కకి వెళ్ళిపోవడం వలన విరాజ్ చేతులు డైరెక్ట్ వసుధార నడుముని టచ్ అవుతాయి.
వసుధార ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అలాగే ఉండిపోతుంది. విరాస్ మాత్రం తను వసుధార నడుముని డైరెక్ట్గా టచ్ చేయడం వలన ఇంకా కోపం పెరిగిపోయి వెంటనే వసుధారని పక్కనున్న బెడ్ మీదకి తోసేసి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్తున్న విరాస్ వైపు కోపంగా చూస్తుంది వసుధార. నేనేమన్నా బొమ్మనని అనుకున్నాడా? పడిపోకుండా పట్టుకున్నాడు, మళ్ళీ తనే పడేసి వెళ్ళిపోతున్నాడేంటి అని అనుకుంటూ విరాజ్ స్పర్శ ఇంకా తన మీదే ఉన్నట్టు అనిపిస్తుంటే తనలో తనే నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. విరాజ్ చాలా కోపంగా తన ఫ్లాట్కి వస్తాడు. విరాజ్కి వసుధారని అలా పట్టుకోవడం తనకి కోపాన్ని ఇంకా పెంచుతుంటే ఫ్లాట్కి వెళ్ళి అక్కడున్న మిర్రర్కి తన చేతిని గట్టిగా పంచిస్తాడు. అది చూసిన విలియం ఒక్కసారిగా షాక్ అవుతాడు. గాజు పీసెస్ అన్ని విరాజ్ చేతిలో గుచ్చుకుని చేతి నుండి బ్లడ్ వస్తున్నా కూడా విరాజ్ కోపంగా ఆ చేతిని చూసుకుంటూ, ఈ చేతితో నా వైష్ణవిని తప్ప ఇంకొక అమ్మాయిని ముట్టుకోకూడదని అనుకున్నాను. అలాంటిది ఈరోజు ఆ వసుధారని పట్టుకోవాల్సి వచ్చింది. నా బాడీలో ప్రతి అణువణువు నా వైష్ణవికి మాత్రమే సొంతం. నేను నా వైష్ణవిని తప్ప వేరొక అమ్మాయిని ముట్టుకోవడానికి కూడా నా మనసు ఒప్పుకోదు అని తనేదో తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతూ చేతి నుండి బ్లడ్ వస్తున్నా కూడా అలాగే చైర్లో కూర్చుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు విరాజ్. వసుధార ఫ్రెష్ అయ్యి విరాజ్ని చూడాలని తన ఫ్లాట్కి వస్తుంది. ఫ్లాట్ లోపల అడుగు పెట్టగానే ఎదురుగా చైర్లో కూర్చున్న విరాజ్ని కొంచెం సేపు చూస్తూ ఉండిపోతుంది. తర్వాత తన చూపు విరాజ్ చేతి మీద పడగానే వసుధార ఒక్కసారిగా షాక్ అయ్యి సార్ అని అరుస్తూ విరాజ్ దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకుని, ఏమైంది సార్, చాలా బ్లడ్ లాస్ అవుతుంది అని కంగారు పడుతుంది. అప్పటికే తన కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తాయి. వెంటనే అక్కడ వసుధారని చూసిన విరాజ్కి ఇంకా కోపం పెరిగిపోతుంటే తన చేతిలో ఉన్న తన హ్యాండ్ని స్పీడ్గా లాక్కొని, విలియమ్స్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని నా రూమ్కి రా అని చెప్పి వసుధార వైపు కోపంగా చూసి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు. వెళ్తున్న విరాజ్ వైపు కన్నీళ్లతో చూస్తూ ఉండిపోతుంది వసుధార. తనకేమీ అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా, ఇంతలో చేతికి ఎలా గాయం అయ్యింది అని అనుకుంటూ పక్కకు చూసేసరికి అక్కడ మిర్రర్ మొత్తం పగిలిపోయి చిన్న చిన్న పీసెస్ ఉంటాయి. వాటిని చూడగానే వసుధారికి అర్థమవుతుంది. కావాలనే మిర్రర్ కేసి తన చేతిని కొట్టుకున్నాడని అర్థమవుతుంటే కానీ ఎందుకంత కోపం వచ్చిందో తనకే తెలియడం లేదు. విలియమ్స్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని విరాజ్ రూమ్లోకి వెళుతుండగా సార్ అని పిలుస్తుంది వసుధార. వెళ్తున్న విలియమ్స్ వెనక్కి తిరిగి వసుధార వైపు చూడగానే, నాకు ఒక విషయం చెప్తారా అన్నయ్య అని అడుగుతుంది. వసుధార తనని అన్నయ్య అన్నందుకు విలియమ్స్ షాక్ అయినా కూడా వసుధార వైపు చూసి చెప్పండి మేడం అని అంటాడు. సార్ ఎందుకు తన చేతికి గాయం చేసుకున్నారు అని అడుగుతుంది. అప్పటికే తన కన్నీళ్లు ఆగడం లేదు. విలియమ్స్కి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. కానీ తనకి కూడా ఏదో జరిగిందని అనిపిస్తుంది. ఎందుకంటే విరాజ్ వచ్చిన తర్వాత తన చేతి స్పర్శ వేరే అమ్మాయిని తాకిందని చెప్పడం వినడం వలన దానికి ఏం చెప్పాలో అర్థం కాదు. విలియమ్స్ ఏమీ మాట్లాడకపోయేసరికి నేను మిమ్మల్ని ఒక విషయం అడగవచ్చా అని అడుగుతుంది. చెప్పండి అని విలియమ్స్ అనగానే, మీ సార్ ఎవరినైనా అమ్మాయిని ప్రేమిస్తున్నారా అని నెమ్మదిగా అడుగుతుంది. వసుధార అలా అడగగానే విలియమ్స్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకలా అడుగుతున్నారు అని అనగానే, లేదు, ముందు నేను అడిగిన దానికి ప్లీజ్ సమాధానం చెప్పండి. మీరు చెప్పే సమాధానంపైనే నా లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంది అని చెప్పగానే విలియమ్స్కి వసుధార విరాజ్ని ప్రేమిస్తున్నట్టు తెలుస్తుంది. ఏంటి అమ్మాయి విరాజ్ సార్ని లవ్ చేస్తుందా? అయ్యో, అలా ఎలా చేస్తుంది? అసలు విరాజ్ సార్కి అమ్మాయిలంటేనే ఇష్టం ఉండదు. అందులోనూ వైష్ణవి మేడం అంటే ప్రాణం. తన గురించి
తన టోటల్ సామ్రాజ్యాన్ని వదిలేసి మరీ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఈ అమ్మాయి అనవసరంగా తన లైఫ్ని ప్రాబ్లంలో పెట్టుకుంటుంది. ఈ అమ్మాయికి నిజం చెప్పేస్తేనే బాగుంటుంది, లేకపోతే అనవసరంగా సార్ కోపానికి బలవుతుంది. లేదు అని అనుకుంటూ వసుధార వైపు చూసి, మేడం మీరు అన్నయ్య అని పిలిచారు కాబట్టి మీ సంతోషం కోసం నేను ఒక విషయం చెబుతాను. దానిని మీరు మనసులోనే ఉంచుకోండి. మా సార్ 2 years నుండి ఒక అమ్మాయిని చాలా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. కొన్ని కారణాల వలన తను మా సార్కి దూరం అయ్యింది. ఆ మేడం కోసమని మా సార్ అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చారు. మీరు అనవసరంగా మా సార్పై ఎక్కువ హోప్స్ పెట్టుకున్నట్టు ఉన్నారు. దయచేసి అలాంటివి ఆలోచనలుంటే ఇప్పుడే సార్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే ముందు ముందు మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. మా సార్ మా మేడంని తప్ప వేరొక అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ తన జీవితంలోకి రానివ్వరు. ఇదంతా మీ మంచి కోసమే చెబుతున్నాను. ఒక సిస్టర్ లాగా భావించి చెబుతున్నాను. ఇంకా మీరే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇందాక మా సార్ అంటుంటే విన్నాను, తన చెయ్యి వేరొకరి శరీరాన్ని టచ్ అవడం వలన మా సార్కి కోపం వచ్చి తన చేతికి గాయం చేసుకున్నారు అని చెప్పగానే వసుధార అప్పటి వరకు విలియమ్స్ చెప్పిన మాటలకి తన కళ్ళల్లో కన్నీళ్లు ఆగడంటూ బయటికి దూకుతూ వస్తూ ఉంటే, ఇప్పుడు విలియమ్స్ చెప్పిన మాటకి బొమ్మలాగా అలాగే నిలబడిపోతుంది. అంటే నన్ను టచ్ చేసినందుకే ఈ టైగర్ తన చేతికి గాయం చేసుకున్నాడా అని అనుకోగానే ఇంకక్కడ ఒక్క నిమిషం కూడా ఉండిబుద్ధి కాక భారమైన మనసుతో వెనక్కి తిరిగి అక్కడ నుండి బయటికి వచ్చి తన స్కూటీ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. స్కూటీ డ్రైవ్ చేస్తున్నా కూడా తన కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు. ఎవరో తన గుండెని సూదులతో గుచ్చుతున్నట్లు, తన మనసుని ముక్కలు చేస్తున్నట్లు అనిపిస్తుంటే ఆ బాధని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అలాగే డ్రైవింగ్ చేస్తూ చివరికి ముంబైలో ఉన్న బీచ్కి చేరుకుంటుంది. సముద్రపు అలలు తన కాలిని తాకుతుంటే అలాగే అక్కడే మోకాళ్ళపై కూర్చుని చాలాసేపు ఏడుస్తుంది. తన కన్నీళ్లు సముద్రపు నీటిలో కలిసిపోతుంటే తన బాధ వర్ణనాతీతంగా ఉంది. నువ్వు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నావని తెలిసినప్పుడు నేను ఎంత బాధపడ్డానో, దానికన్నా ఎక్కువగా నువ్వు నన్ను టచ్ చేసినందుకే నీ చేతికి గాయం చేసుకున్నావని తెలిసినందుకు నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. కానీ అది నేను కావాలని చెయ్యలేదు. ఇంత జరిగినా కూడా ఇంకా నా మనసు నిన్నే ఎందుకు కోరుకుంటుంది టైగర్? ఎందుకు నీ ప్రేమ కావాలని నా మనసు తప్పించిపోతుంది? నిజంగా ఆ అమ్మాయి ఎవరో చాలా అదృష్టవంతురాలు. ఆ అదృష్టం నాకు లేనందువలన నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అందుకేనా నీ మనసులో వేరే అమ్మాయి ఉండడం వలన కనీసం నన్ను చూడను కూడా చూడలేదు? నిజంగా నీలాంటి వాళ్ళు ఉండడం చాలా రేర్ తెలుసా? ఈ రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్న ఛాన్స్ వస్తే మరొక అమ్మాయితో క్లోజ్గా ఉంటున్న రోజులివి. అలాంటిది 2 సంవత్సరాల నుండి ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తూ ఇంకొక అమ్మాయి బాడీ టచ్ అయినందుకు నిన్ను నువ్వు శిక్షించుకున్నావు చూడు. నాకు నీ ప్రేమ కావాలి టైగర్. నిన్ను మర్చిపోవడం నా వల్ల కాదు. ఏం చేయమంటావు? నాకేమీ అర్థం కావడం లేదు. అలా అని నీ ప్రేమ ఫెయిల్ అవ్వాలని నేను అనుకోవడం లేదు. ఆ అమ్మాయి నీ నుండి ఎందుకు వెళ్ళిపోయిందో కూడా నాకు తెలియదు. అలా అని ఆ అమ్మాయి నీకు దగ్గర అవ్వాలని కూడా నేను కోరుకోవడం లేదు. మేబీ అది నా స్వార్థమే అయ్యుండొచ్చు. నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది, నీతో జీవితాంతం కలిసి ఉండాలనుంది. కానీ నా కోరిక ఎప్పటికీ నెరవేరదు. నేనే ఏదో పాపం చేశాను. నా జీవితమే అంతా. చిన్నప్పుడే కన్నతల్లి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. కన్నతండ్రి కూడా ఉన్నా ఏ రోజు నా ఆలనా పాలన చూసుకోలేదు. అన్నీ అమ్మమ్మే అయ్యి పెంచింది. నాకంటూ రిలేషన్ ఎవరూ లేరు. కానీ నాకు తెలియకుండానే నిన్ను చూసిన మొదటి క్షణం నుండి నీ మీద తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఉండే కొద్దీ ప్రేమగా మారిపోయింది. ఇప్పుడు
నువ్వంటే ప్రాణంగా మారిపోయావు. నీకు నా ప్రేమని ఎలా చెప్పాలి? నేను చాలా దురదృష్టవంతురాల్ని. చివరికి నేను ప్రేమించిన అబ్బాయి కూడా నన్ను ప్రేమించడం లేదు అని అలాగే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది వసుధార. మరి వసుధార బాధ మీకు ఎలా అనిపించింది? అండ్ వసుధార సైడ్ నుంచే కాకుండా విరాజ్ సైడ్ నుంచి కూడా ఆలోచించండి. విరాజ్ వైష్ణవిని ప్రేమించడం వలన తన మొత్తం చీకటి రాజ్యాన్ని వదిలేసి వచ్చేశాడు. తను లైఫ్లో ఎప్పుడు చేయని పనులు కూడా చేశాడు. మరి అలాంటి విరాజ్ అంత త్వరగా వేరొక అమ్మాయిని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం కదా. అందుకని వసుధారతో అలా బిహేవ్ చేశాడు. సో ఈ స్టోరీపై మీ కామెంట్ ఏంటో తప్పకుండా తెలియజేయండి. వసుధార ఇప్పుడు బాధపడవచ్చు, కానీ ఫ్యూచర్లో విరాజ్ వైష్ణవిని ప్రేమిస్తున్నట్టుగానే వసుధారని కూడా ప్రేమించవచ్చు, ఎవరికి తెలుసు. అందుకే స్టోరీని ఫాలో అవుతూ ఉండండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు స్టోరీని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.